ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్తున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి బయలుదేరతారు. 15, 16వ తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్బాచ్తో విందు సమావేశానికి హాజరవుతారు. ఇక సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్తో తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్తో జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్తో భేటీ అవుతారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చైతో, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోంమంత్రి కె షణ్ముగంతో వరుస భేటీల్లో పాల్గొంటారు. సిఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో సమావేశమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే CBN@361 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇక సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి సీఎం హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం వెంట మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేష్ తదితరులు వెళ్తున్నారు. సీఎం బృందం 16వ తేదీ రాత్రి స్వదేశానికి తిరిగి వస్తారు. జలధార, జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలధారపై జలవనరుల శాఖ, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొన్నారు. ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకునేలా పనులు చేపట్టి కాలువలు, కరకట్టలు పటిష్టపరచాలని సూచించారు. నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇక చిన్న చెరువుల ద్వారా సాగుకు నీరందించడంతో పాటు భూగర్భ జల మట్టాలను పెంచవచ్చన్నారు. ఆ నెలాఖరులోగా జలధార, జలహారతి పనులు పూర్తి చేయాలని సూచించారు. దీని కింద చెక్ డ్యాంల నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్లు, కాంటూరు కందకాల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధిని మోడల్గా తీసుకోవాలని చెప్పారు. జలధార, జలహారతి విషయంలో ప్రతి జిల్లా ఆదర్శంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యాక చెక్ డ్యాంలు, ఫామ్ పాండ్లు, చెరువులకు గండ్లు పడకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు అంచనా వేసేలా అవేర్ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేద్దాం? 2 ఏళ్లుగా ఉన్నత స్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతుంది తప్ప ఆ ప్యాలెస్ మాత్రం వినియోగంలోకి రావడం లేదు. దీనిని ఎలా వినియోగించాలన్న విషయంలో ఇప్పటికీ తర్జన భర్జన పడుతున్నారు. విశాఖపట్నంలోని ఋషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 453 కోట్లతో పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ ను నిర్మించింది. 2024 ఫిబ్రవరి నెలలో దానిని నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. పైకి మాత్రం పర్యాటకుల కోసమేనని చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి నివాసం ఉండడానికి, సమావేశాలకు అనుగుణంగా దానిని నిర్మించారు. పరిపాలనా రాజధానిలో అనువైన కార్యాలయంగా ఎంపిక చేస్తే జగన్ దానిని ఉపయోగించుకుంటారని నాడు రోజా ప్రకటించారు. దానికి కమిటీని కూడా వేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వైసీపీ ఓటమి చెందడంతో ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్యాలెస్ ను ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. కొన్ని చోట్ల సీలింగ్ ఊడి పెచ్చులు కింద పట్టం, వర్షపు నీరు నిల్వ ఉండిపోవడంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శీతాకాలంలోగా దానిని వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం ఏపీ టీడీసీ కూడా టెండర్లను ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో పెద్ద పెద్ద సంస్థలే ముందుకు వచ్చాయి. తాజ్ గ్రూప్, విశాఖలో కొండపై బే పార్క్ నిర్వహిస్తున్న ఫెమా గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. మద్యం కుంభకోణంలో రోజుకొక గొడ్డలిపాటి నాయకుడి పేరు బయటకు వస్తుందని, మద్య నిషేధం అంటూ మాయమాటలు చెప్పి 3,500 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనత వైసీపీదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు డిఎస్సీ స్కామ్ అంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిఏ కేఎన్ఆర్ వేల కోట్లు దోచుకున్నాడంటే జగన్ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కల్తీ మద్యంతో 30,000 మంది ఆడపడుచుల ఉసురు తగిలే
జగన్ 11 సీట్లకు పరిమితమయ్యాడని విమర్శించారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి సినిమాలు తీసి విదేశాల్లో జల్సాలు చేశారని, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు, దుబాయ్లో షెల్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2 ఏళ్ల కాలంలో ఓపీ, ఐపీలతో పాటు శస్త్రచికిత్సల్లో 37 ఎకరాల కోసం ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 1581 కిలోమీటర్ల మేర రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని రోడ్ల భవనాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం 1543 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తుంది. ఇప్పటికే 800 కిలోమీటర్ల రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చింది. తొలుత 400 కోట్లు, రెండో దఫా 600 కోట్లు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో రహదారి పనులను వేగంగా చేపట్టాలని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు. ఇక కొన్ని చోట్ల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధి రాజమండ్రి, పోలవరం ఏరియాల్లో 223 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాకినాడ పరిధిలో 45 కిలోమీటర్లు, అమలాపురం పరిధిలో 470 కిలోమీటర్ల మేర వర్క్లు చేపడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిధిలో 352 కిలోమీటర్లు, కొవ్వూరు ప్రాంతంలో 232 కిలోమీటర్లు, భీమవరం డివిజన్లో 254 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం R&Bలో ఉన్న ఇతర వనరులు, నిధులను ఉపయోగించి పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని రహదారులను అత్యవసరంగా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వర్క్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమేర నిధులు కోరాలని నిర్ణయించారు. మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతుంది. ఈ పెనుముప్పును గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలమవుతోంది. పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు ఆసుపత్రుల క్లినికల్ ప్రాక్టీస్లో మాత్రం లేకుండా పోతుంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రసాయనాల మందుల వాడకం వల్ల వస్తున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి రూపొందించిన నివేదిక అకాడమియా ఎడ్యు జనరల్లో ప్రచురితమైంది. ఆయన పరిశోధనలో విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్లోని పత్తి పండించే మాల్వా ప్రాంతాన్ని నేడు దేశం క్యాన్సర్ బెల్ట్ గా పిలుస్తోంది. అక్కడ జాతీయ సగటు 1,00,000కు 80 మంది కంటే ఎక్కువగా, ప్రతి 1,00,000 మందికి 136 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. బటిండా నుంచి పటియాలాకు వెళ్లే రైలును స్థానికంగా క్యాన్సర్ రైలుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడి రైతులు ఒక పంట కాలంలో ఏకంగా 15 సార్లు పురుగుల మందులు కొడుతున్నారు. ఈ పురుగుల మందుల పిచికారీతో రైతులు DNA తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పంజాబ్ పరిశోధనలో తేలింది. కేరళలోని కాసరగోడ్ ఎండోసల్ఫాన్ విషాదం, ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇవన్నీ పురుగు మందుల వాడకం వల్ల వచ్చినవేనని పరిశోధనలు చెబుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు అన్ని ప్రాంతాలు రద్దీగా కనిపిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. క్యూలైన్ రింగు రోడ్డులోని శిలాతోరణం సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం సర్కిల్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతుంది. తిరుమలలో గదులకు డిమాండ్ కొనసాగుతుంది. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు, గదులు పొందే రిసెప్షన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాల రద్దీతో కిటకిటలాడింది. సాయంత్రం 6 గంటల సమయానికి 10,540 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. మెగా డిఎస్సీపై చేస్తున్న నిరాధార ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేతల సవాల్పై వైసీపీ తోకముడిచింది. నిన్న ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు ఇతర నేతలతో కలిసి గంటకు పైగా ఎదురుచూసినా వైసీపీ నేతలు ఎవరూ రాలేదు. దీంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు విరమించాలని టీడీపీ నేతలు హితవు పలికారు. డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై జగన్, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశపూరితమైన
వని ఎమ్మెల్సీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16,000 మంది అభ్యర్థులు వారి కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి వేలాది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలోనూ అర్హత కలిగిన అభ్యర్థులకే ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. నియామకాల్లో అవినీతి జరిగి ఉంటే ఖాళీ పోస్టులు మిగిలి ఉండేవి కాదన్నారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డిఎస్సి పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని టీసీఎస్ అయాన్ సాంకేతిక వ్యవస్థ ద్వారా పరీక్షల నిర్వహణతో పాటు ప్రశ్నపత్రాలను భద్రపరిచినట్లు శాప్ చైర్మన్ రవినాయుడు వివరించారు. బహుళ స్థాయి భద్రతా వ్యవస్థల కారణంగా పేపర్ లీకేజ్ కి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగాయని తెలిపారు. నిపుణుల కమిటీ అర్హతలను పరిశీలించిన అనంతరమే ఎంపికలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఎటువంటి క్రీడా సర్టిఫికేట్లు జారీ చేయదని, గుర్తింపు పొందిన సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలు మాత్రమే వాటిని జారీ చేస్తాయని పునరుద్ఘాటించారు. పెరుగుతున్న నారీ శక్తి భాగస్వామ్యం భారత వైమానిక దళాన్ని మరింతగా బలోపేతం చేసి శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యుద్ధ భూమిలో కేవలం పెద్ద దేశాలకే ఆధిక్యం ఉండే కాలం చెల్లిపోయిందని, చిన్న దేశాలు సైతం ప్రత్యేక వ్యూహాలతో పెద్ద దేశాలను దెబ్బకొట్టగలవని ఆయన పేర్కొన్నారు. గతంలో సైనికులు ఆయుధాలతో యుద్ధాలు చేసేవారని, కానీ కొత్త సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్నే మార్చేశాయని అన్నారు. ఇప్పుడు రేడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలతో యుద్ధాలు చేస్తున్నారని, శత్రువుల ట్రాఫిక్ వ్యవస్థలు, సీసీటీవీలను సైతం ఆధీనంలోకి తెచ్చుకునే పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్నామని గుర్తు చేశారు. యుద్ధాలు నిర్వచనం మారిపోయిందని, కాబట్టి సాయుధ దళాలలో కొత్తగా చేరేవారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానసికంగా సిద్ధంగా ఉండాలని, ఆధునిక యుద్ధ తంత్రాలను, వ్యూహాలను అర్థం చేసుకుని అవసరమైతే కొత్త వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం శత్రువుల మౌలిక సదుపాయాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసి సత్తా చాటిందని గుర్తు చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, భవిష్యత్తులో కూడా వైమానిక దళం ఇదే విధంగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వాయుసేన దేశానికి ఎల్లప్పుడూ రక్షణనిచ్చే కవచంలా, ఖడ్గంలా దాడి చేసే శక్తిగా సేవలు అందిస్తుందన్నారు. కాగా 2025 మే 30న ఎన్డీఏ నుంచి ఉత్తీర్ణులైన మహిళా కేడెట్స్ అనంతరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శాఖల వారీగా ప్రత్యేక శిక్షణ పొంది అధికారులుగా కమిషన్ పొందారు. ఇక ఐఎస్ఎఫ్ చరిత్రలో ఎన్డీఏ నుంచి వచ్చిన మహిళా కేడెట్స్ అధికారులుగా నియమితులవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ వారిని ప్రశంసించారు. అలాగే 231 మంది ఫ్లైట్ కేడెట్స్ కు ప్రెసిడెంట్ కమిషన్, వింగ్స్, బ్రేవెట్స్ ప్రదానం చేశారు. ఆయన నుంచి వింగ్స్ అందుకున్న వారిలో 5 మహిళలు, 9 మంది భారత నౌకాదళ అధికారులు, 3 భారత్ కోస్ట్ గార్డ్ అధికారులు, వియత్నాం దేశానికి చెందిన 2 అధికారులు ఉన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సింగరేణిలో అవకతవకలు జరిగాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు ఆయన ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 51,500 కోట్లకు పైగా బకాయిలు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి వార్తలు సింగరేణి ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమర్థ నిర్వహణ కోసం తగిన సేఫ్ గార్డ్స్ మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా అమలవుతుందా అనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమీక్షలో టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగించడంపై చర్చించాలని కోరారు. సమయానికి అనుగుణంగా సమీక్షలను నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకమని, ఈ సంస్థ ద్వారా 40,000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని ఆయన చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని సింగరేణి సంస్థను దోచుకునే వాళ్ళం కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ మనుగడకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. 10 ఏళ్ల పాటు సంస్థ వనరులను దోచుకున్నందుకే బీఆర్ఎస్ ను ప్రజలు గద్దెదించారని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిపై కుట్రలు చేస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాలలో 335 మంది సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు.
మరికొందరు కూడా ఈ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని, దరఖాస్తులు పరిశీలించిన తర్వాత త్వరలోనే వారికి కూడా నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. సింగరేణి నుంచి కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిపెండెంట్లు ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు అబద్దాలతో పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఇక సింగరేణికి రావాల్సిన 2 బొగ్గు బ్లాకులను రాకుండా అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. దీంతో సింగరేణికి మొత్తంగా 2,624 కోట్ల లాభం రాకుండా పోయిందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజనుల భూ హక్కుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. తమ భూములు, హక్కులు, జీవనాధారాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఇప్పటికీ పోరాటాలు చేయాల్సి వస్తుండడం బాధాకరమని, గిరిజనుల భూ హక్కులను రక్షించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్దితో చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మక్క సారలక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, గోపాలరావు స్మారక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో గిరిజన సెమినార్ ముగింపు సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. భూముల కొనుగోలు, అమ్మకాలు, భూ హక్కుల పరిరక్షణ, గిరిజన భూములపై ఆక్రమణలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ గిరిజనుల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మహిళా నేతలపై మాజీ మంత్రి మహ్మద్ షబీర్ అలీ తీవ్ర అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ లీక్ అయిన ఫోన్ సంభాషణ ఆడియోపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ స్పందించింది. ఆ వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆయనకు లేఖను పంపింది. పార్టీ కార్యకర్తలతో షబీర్ అలీ మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఫోన్ సంభాషణపై త్వరగా వివరణ ఇవ్వాలని షబీర్ అలీని ఆదేశించింది. షబీర్ అలీ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు వినతిపత్రం అందించారు. షబీర్ అలీపై ఉద్దేశపూర్వకంగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని టీపీసీసీ చీఫ్ అన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం వల్లే గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4th సిటీని అడ్డుకుంటామనడం బీఆర్ఎస్ నేతల మూర్ఖత్వమన్నారు. ఇక రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత కక్షతో మాట్లాడటం మానుకోవాలన్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయాలనుకుంటే తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, తెచ్చిన అప్పులపై ప్రజలకు వివరణ ఇచ్చి యాత్రలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్లో టి జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయమన్నారు. తాము అరాచకం చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీలు ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును బలహీనపరిచి రాహుల్ బంధును మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, బీఎల్ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తుందని, ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీకి మాత్రం సంచుల్లో డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా మన స్కూళ్లను శుభ్రం చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు సిరిసిల్లలోని కుస్మరామయ్య ఉన్నత పాఠశాలను బీజేపీ నాయకులతో కలిసి సంజయ్ సందర్శించారు. చీపురు పట్టి ఊడ్చి తరగతి గదులను శుభ్రం చేశారు. ఇక విద్యార్థులు కూర్చునే బెంచీలు, టేబుళ్లను తుడిచారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అన్ని పాఠశాలను శుభ్రం చేయాలని నిర్ణయించామన్నారు. కాగా సిరిసిల్లలో తాను పర్యటిస్తుండగా ఎస్పీ మహేష్ గీతే గైరాజరు కావడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి స్వాగతం పలకడంపై అసహనం వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ ఏఐ ఏదో ఒక రంగానికే మాత్రమే పరిమితం కాలేదు, అన్నిటిలోనూ విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారింది. అయినప్పటికీ ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది అని శ్రీధర్ బాబు అన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని తన బ్రాంచ్లో నిర్వహించిన ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0 అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సును మంత్రి ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకో సిస్టమ్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్చేంజ్ను ప్రారంభించామని ఆయన తెలిపారు. యశోద ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం వైద్య సేవల నాణ్యత, వేగం, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు. కృత్రిమ మేధస్సు కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదని అది ఆరోగ్య రంగ భవిష్యత్తును పునర్నిర్వహిస్తున్న పరివర్తనాత్మక శక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జోరువాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్లు, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతలలో 8.5, వనపర్తి జిల్లా జానంపేటలో 7.7, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 7.9 వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జట్టుతో 3 వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ 84 రన్స్తో రాణించాడు. ఇషాన్ కిషన్ 34, కేఎల్ రాహుల్ 39, రోహిత్ శర్మ 16 పరుగులు చేశారు. బుధవారం లక్నోలో రెండో వన్డే జరగనుంది.